హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎన్జే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నాటుగుడ్లు నాటు ములక్కాళ్ళ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చేసుకుంటే చాలా టేస్టీ. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకుందాం. 2 ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పసుపు, సాల్ట్ మిక్స్ చేసి 2 to 3 మినిట్స్ సిమ్లో మగ్గిద్దాం. సాల్ట్ యాడ్ చేసి మగ్గించడం వల్ల ఆనియన్స్ మాడకుండా మగ్గుతాయి. నేనైతే 2 టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. అంటే నాకు ఎక్కువగా గ్రేవీ అవసరం లేదు, ఓన్లీ ఎగ్స్ను ఆ ములక్కాళ్ళ టేస్ట్ గురించే. కాబట్టి మీకు కావాలంటే మీరు తీసుకున్న ములక్కాళ్ళు ఆనియన్స్ క్వాంటిటీని బట్టి టొమాటోస్ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసి 2 మినిట్స్ మగ్గిద్దాం. 2 మినిట్స్ తర్వాత టొమాటోస్ చూద్దాము. చక్కగా మగ్గాయి. మనకి శుభ్రం చేసి ఉంచుకున్న ములక్కాళ్ళు యాడ్ చేసుకున్నాం. ఇవి దేశవల్లి ములక్కాళ్ళు మా ఫ్రెండ్ కళగారు ఇచ్చారు. చాలా బాగా కుక్ అవుతాయి. బ్రహ్మదేవం నుండి పంపించారు వాళ్ళకి. మాకు మళ్ళీ మా ఫ్రెండ్ ఇచ్చారనమాట నాటుగుడ్లు, ఈ ములక్కాళ్ళు కూడా. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లో నుంచి ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వకపోతే కనుక పచ్చి వాసన వస్తుంది. 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపిన కారం. మీకు కలర్ఫుల్గా కావాలి అంటే కనుక ఏమి కలపని కారం, ఎర్రకారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ములక్కాడ ప్రిపేర్ చేసినప్పుడు ఒక 1 మీల్ కింద ఓన్లీ ములక్కాళ్ళు తీసుకుంటాము. ములక్కాళ్ళు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ముందుగా వాటర్ యాడ్ చేస్తే త్వరగా కుక్ అవ్వదు. ములక్కాళ్ళు మగ్గినలోపు వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే నేను తెలుసుకున్నది మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో డ్రమ్ స్టిక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాల్షియం ఉంది ఇందులో, ఐరన్ కూడా ఉంది. అంటే నువ్వులు, మిల్క్, ఎగ్ తీసుకున్నప్పుడు ఏదైతే సోర్స్ ఉందో అది ఈ ములక్కాళ్ళు తీసుకోవడం వల్ల ఉంది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు 100% తీసుకోవచ్చు. ఇందులో పీచు పదార్థం, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి స్లోగా డైజెషన్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు 100% తీసుకోవచ్చు. బద్ధకంతో ఇబ్బంది పడుతుంటే కనుక ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతారు. ఐరన్ కూడా పుష్కలంగా ఉంది. అంటే మనం బెల్లం వస్తువులు, చిక్కీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు ఎంతైతే బెనిఫిట్ ఉంటుందో అంతా ఈ ములక్కాళ్ళు తీసుకోవడం వల్ల ఉంది. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇవి తీసుకుంటే వాటి నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ ములక్కాళ్ళు తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో బోన్ హెల్త్, ఎముకలు బలంగా ఉంటాయి. ఒకసారి ములక్కాళ్ళు చూద్దాము. $100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. సిమ్లో ఉంచి 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుందాం. ములక్కాళ్ళు స్టోర్ చేసుకునే టిప్పు మా ఫ్రెండ్ కళగారు షేర్ చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. ములక్కాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఇలాగా పీసులాగా తీస్తాం కదండి, అవి కట్ చేసి స్టోర్ చేసినప్పుడు అవి తీయద్దని చెప్పారు. మనం మళ్ళీ కుక్ చేసుకునేటప్పుడే ఆ పీసులు తీసి కుక్ చేసుకోవాలి. అవి తీయకుండా స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా సరే ఫ్రెష్గా ఉంటాయని చెప్పారు. మనం తీసుకున్నవి ఎంత మంచి ములక్కాళ్ళు అయినా కూడా ఆ పక్కన ఈ పక్కన పీస్ తీసే కుక్ చేసుకోవాలి, లేదంటే పసరవాసనలాగా వస్తుంది. కుక్కర్లో ఎగ్స్ను కీన్వా రైస్ పెట్టాను. అంటే ఈలోపు మనకి ఆనియన్స్ కట్ చేసుకుని ములక్కాళ్ళు మగ్గినలోపు రెడీ అయిపోతుంది కదా అనేసి పెట్టాను. కీన్వా కుక్ చేసుకోవడం, దీని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఒరిజినల్ నాటు గుడ్లు అంటే మనకి ఇలాగా
లేయర్ లాగా వస్తుందని చెప్పేసి అన్నారు మా ఫ్రెండ్. అదే గుర్తండి మనకి, లేకపోతే ఈ కంట్రీ ఎక్స్పైర్ తోటి చాలా వచ్చేస్తున్నాయని చెప్పేసి అన్నారు. ఈ బ్రహ్మదేవం నుంచే పంపించారండి. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు పంపిస్తే మా ఫ్రెండ్ మళ్ళీ మాకు కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఇలా లేయర్లా వస్తుందని చెప్పారు. మీకు కావాలంటే ఇవి ఫ్రై చేసి కూడా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఫైవ్ మినిట్స్ తర్వాత ములక్కాడలు చూద్దాము. చక్కగా కుక్ అయ్యాయండి మనకి. ఇక్కడ మీరు చూస్తే కనుక అప్పుడే ఇక్కడ ములక్కాడ సపరేట్ అయిపోయింది. అంటే ఇవి చాలా మంచి కాడలు చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు షెల్ తీసించుకుని ఎగ్స్ యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే ఎగ్స్ ముందు ఫ్రై చేసి రిమైనింగ్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఒక్క పావు స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా మీకు గ్రేవీ కావాలి అంటే కనుక కొబ్బరి గసగసాల ముద్ద యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు కొబ్బరి పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కుక్ అయిపోయింది మనకి. ఎగ్స్ యాడ్ చేశాక 2 to 3 minutes ఉంచితే సరిపోతుంది. కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నోరూరించే నాటుగుడ్లు నాటు ములక్కాడల కర్రీ రెడీ అయిపోయింది. రెగ్యులర్గా మీరు చేసే కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. మీకు తెలిసిన ములక్కాడల బెనిఫిట్స్ కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో చూసిన తర్వాత మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా మీ వాల్యుబుల్ సజెషన్ కూడా తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.